హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు రమ్యాస్ వ్లాగ్స్ అండి. నేను మీ రమ్యశ్రీ. ఈరోజైతే మరి ఒక టిప్తో మీ ముందుకైతే వచ్చేసాను. ఇప్పుడైతే జనరల్గా మనము కుక్కర్ విజిల్స్ ఉంటాయి కదండి, అలాగే కడిగేస్తూ ఉంటాము. కుక్కర్ మూతకి పెట్టేసి దానిని మనము డీప్ క్లీన్ చేయలేమన్నమాట. ఎందుకంటే మనకి అంత టైం కూడా ఉండదు. అలాగే తీసి క్లీన్ చేయాలన్న ఆలోచన కూడా చాలామందికి ఉండదండి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లలో పని వాళ్ళు ఉంటున్నారు కాబట్టి వాళ్ళే క్లీన్ చేసేస్తారు, బాగానే క్లీన్ చేసేసారులే అనేసి అనుకుంటారు. కానీ కుక్కర్ది విజిల్ మొత్తం ఓపెన్ చేసి చూడండి ఎంత డర్టీగా ఉందో. చూసారు కదా, మనము పప్పు, అలాగే అన్నము, కూరలు, అలాగే రసానికి టమాటాలు అలాంటివి ఉడకబెడుతూ ఉంటాం కదా, అవన్నీ కూడా విజిల్ లోపలికి చేరుకుపోతాయి అన్నమాట, పేరుకుపోతాయి. ముఖ్యంగా అయితే మనము పప్పు ఉడికించినప్పుడు పప్పు కూడా దాంట్లోకి వెళ్ళిపోతుందన్నమాట. పొంగు అనేది అంతా కూడా గడ్డ కట్టేస్తుందన్నమాట. అలాగే ఇప్పుడు రైస్ చాలామంది కుక్కర్లోనే ఉడకబెడుతున్నారు కదా, నేను కూడా కుక్కర్లోనే ఉడకబెడతానండి. అప్పుడు ఉడకబెట్టేటప్పుడు 2 విజిల్స్ బాగానే వస్తాయి హై ఫ్లేమ్లో పెట్టినప్పుడు. లో ఫ్లేమ్లో మనం ఎప్పుడైతే రైస్ని దమ్లో పెడతామో అప్పుడు దాంట్లోంచి కొంచెము అన్నం అనేది బయటికి వస్తుందన్నమాట. ఆ బయటికి వచ్చినప్పుడు పైనుంచి మనము క్లీన్ చేసేస్తాము, కానీ కుక్కర్కున్న విజిల్కి మొత్తం అయితే క్లీన్ చేయలేము. చూసారు కదా, అన్నీ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను. మా ఇంట్లో కూడా పనమ్మాయి ఉంది, సేమ్ తను కూడా అలాగే కడుగుతుంది. డీప్ క్లీన్ చేసి అయితే కడగదు, ఎందుకంటే దానికి స్క్రూలు పైన టాప్ ఉంటుంది కదా, అవన్నీ కూడా మిస్ అయిపోతాయని చెప్పేసి వాళ్ళకి భయం కూడా ఉంటుంది. కాబట్టి వాళ్ళు పైనే క్లీన్ చేసేస్తారు. ఇప్పుడైతే నేను కనీసము ఒక 10 డేస్కి ఒకసారైనా కూడా నేను ఇలా అయితే క్లీన్ చేసేసుకుంటానన్నమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి ఒక గిన్నె పెట్టుకొని ఒక 2 గ్లాసెస్ వరకు అయితే వాటర్ని యాడ్ చేసుకుందాము. వాటర్ని యాడ్ చేసేసి ఒక స్పూన్ వరకు విమ్ లిక్విడ్ని వేసుకుంటున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నానండి. ఎందుకంటే మనకి జిడ్డు అవి ఉంటాయి కదా, ఉప్పు వల్ల కూడా మనకి క్లీన్ అయిపోతాయి. అలాగే విమ్ లిక్విడ్ కూడా వేసాం కదా, దానివల్ల కూడా మంచిగా క్లీన్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు వేడి నీళ్ళు మరుగుతూ ఉండగా మనము తీసిన విజిల్స్ అన్నిటినీ కూడా స్క్రూలతో సహా అలాగే టాప్ మొత్తం కూడా సెట్ని వేసేసుకుందాము. ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇప్పుడు కనీసం ఒక 5 నిమిషాల వరకు అయితే దీనిని ఉడికించుకుందాము. కొంచెము పొంగు రాగానే దీనిని స్విచ్ ఆఫ్ చేసేసుకుందాము స్టవ్ని. చూసారు కదా, ఇలా పొంగు రావాలన్నమాట. జస్ట్ ఇంకో కొంచెము బాయిల్ అయితే సరిపోతుంది. మనకి లిక్విడ్ కరగాలి, అలాగే ఉప్పు కూడా కరిగిపోయి నీళ్ళు అనేది కొంచెం వెచ్చగా అవ్వాలన్నమాట, కొంచెం వేడెక్కాలన్నమాట. అప్పుడే మనకి దాంట్లో ఉన్న జిడ్డు అనేది పూర్తిగా వెళ్ళిపోతుంది. అలాగే మనకి బంకలాగా పట్టుకుంది కదా, అది చాలా గట్టిగా ఉంటుందన్నమాట. అది మనకి క్లీన్ చేయడానికి రాదు. అలాగే కొంచెం వేడి నీళ్ళల్లో వేసామనుకోండి, అది పూర్తిగా మెత్తబడి మనకి ఈజీగా క్లీన్ అవుతుందన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తాం కదా, కొంచెం గోరువెచ్చగా అయ్యేంతవరకు అలాగే ఉంచేసుకుందాము ఒక 10 నిమిషాల పాటు. ఒక 10 నిమిషాలు అయ్యాక విజిల్స్ అన్నిటినీ కూడా ఇలా క్లీన్ చేసేసుకుందాము. ముందుగా అయితే కిచెన్లో మనకి ఒక బ్రష్ అయితే ఉంటుంది కదండి, దేన్నైనా క్లీన్ చేసుకోవడానికి. లేదంటే పాత బ్రష్ ఏదైనా ఉంటే కూడా దాంతో అయినంత మట్టుకి లోపల హోల్స్ వరకు అయితే బాగా క్లీన్ చేసేసుకోండి. ఇప్పుడు దాని తర్వాత మనము స్టీల్ స్క్రబ్బర్తో కానీ రుద్దేసుకున్నాం అనుకోండి, చాలా మట్టుకైతే మంచిగా క్లీన్ అయిపోతుంది. చూసారు కదండి, హోల్స్లలో మెయిన్ అయితే ఈ 3 హోల్స్ ఉంటాయి కదండి విజిల్స్కి, దాని లోపల అన్నం అనేది బాగా ఇరుక్కుపోతుంది. అలా ఇరుక్కుపోవడం వల్లనే మనకు విజిల్ అనేది పైకి రాదన్నమాట తొందరగా. అందుకే మనము కనీసం ఒక వీక్లీ వన్స్ అన్నా కూడా మనం ఇలా డీప్ క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి, కుక్కర్ కూడా మనకి బస్ట్ అయ్యే ఛాన్స్ ఉండదన్నమాట. వెంటనే మనకి విజిల్స్ అన్నిటివి వస్తాయన్నమాట, మనం ఎప్పుడు కానీ ఇలా క్లీన్గా పెట్టుకున్నాం అనుకోండి. చాలామంది అలాగే నెలల తరబడి అలాగే వాడుతూ ఉంటారు. అలా చేయకండి. అలా హోల్స్ మూసుకుపోయినప్పుడు మనకి విజిల్ అనేది పైకి రావాలి కదా, ఆవిరి పైకి రాక అది లోపటనే ఉండిపోయి మనకి విజిల్ పైకి రాకుండా లోపటనే మనకి బస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. విజిల్ వెళ్ళక మనము ఎంత బాగా క్లీన్ చేసేసుకుంటే అన్ని రోజులైతే మనకి కుక్కర్ కూడా సేఫ్గా ఉంటుంది, అలాగే బస్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉండదన్నమాట.
ఇప్పుడు అన్నిటినీ కూడా నేను అయినంత మటుకైతే బ్రష్ పెట్టి రుద్దేసుకున్నాను. చాలా జిడ్డున్నవి మాత్రమైతే నేను ఇలా స్టీల్ స్క్రబ్బర్తో అయితే రుద్దేసుకుంటున్నాను. చాలా మటుకైతే క్లీన్ అయిపోయింది, చూసారు కదా. ఎందుకంటే మనం వేడి నీళ్ళలో వేసాం కాబట్టి అవి కాస్త కూడా మంచిగా మనకి ఉడికిపోయి ఎక్స్ట్రా జిడ్డు అనేది కూడా పూర్తిగా వెళ్ళిపోయిందనమాట. ఇదైతే కంపల్సరీ చేయండి, ఎలాంటి హాని అనేది మనకి జరగదనమాట. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా కూడా భయపడతారు కదండి. అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ప్లీజ్ అలా మాత్రం చేయకండి. కనీసం ఒక 1 వీక్ ఒకసారైనా కానీ మీరు ఇలా డీప్ క్లీన్ చేసేసుకున్నారనుకోండి, మీ కుక్కర్స్ చాలా రోజులైతే మీకు వర్క్ చేస్తాయి. అలాగే బర్స్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉండదు. చూసారు కదా, స్టీల్ స్క్రబ్బర్తో అయితే రుద్దేసుకుంటున్నాను. చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. మరి ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరమే ఉండదు మనకి. ఎప్పుడు కానీ మనం రైస్ వండినా కానీ పప్పు వండినా కూడా మనము క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా కూడా క్లీన్ అయిపోతుంది. అలాగే మనం పనమ్మాయికి వేయకుండా కనీసము 2 డేస్కి ఒకసారైనా కానీ మనం ఇలా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి, ఇంత మురికి జిడ్డు అనేది పట్టది. చూసారు కదండి. ఇందులో అయితే ఈ కుక్కర్కి ఉన్న విజిల్ అయితే నేనైతే చాలా రోజులైందండి క్లీన్ చేయకుండా. దాంట్లో అయితే నేను జనరల్గా కిచిడి ఇంకా పప్పు వండుతానమాట. చాలా మటుకైతే దాంట్లో అయితే జిడ్డు పేరుకుపోయింది, ఒక లేయర్ లాగా అయింది. చూసారు కదండి. విజిల్ అయితే అస్సలు రాలేదండి నాకు చాలా రోజులు. నేనైతే ఇలా పైకి చేయి పెట్టి లేపితేనే అప్పుడు విజిల్ వచ్చేదన్నమాట. అంటే బలవంతంగా వచ్చేదన్నమాట ఈ విజిల్. అంటే లోపటంతా కూడా మనకి బాగా నిండిపోయింది కాబట్టి మురికి మనకి బయటికి వచ్చే అవకాశం లేకుండా పోయిందనమాట. ఎందుకు రావట్లేదని చెప్పేసి నేను ఈరోజు మార్నింగ్ అయితే తీసి చూసాను. చూసేసరికి చాలా జిడ్డు ఉంది. అందుకే మీకు కూడా ఒకసారి అయితే చూపిద్దాము, ఎలా డీప్ క్లీన్ చేద్దామనేసి అని చెప్పేసి నేనైతే ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. మీకు కూడా యూస్ఫుల్ అవుతుందనేసి నేనైతే అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరి ఇంట్లో అయితే కామనే కదండి, 2 లేదంటే 3 కుక్కర్లు ఉంటాయి కదా. మీరు శ్రమ పడకుండా జస్ట్ మనము కనీసం వేడి నీళ్ళల్లో వేయకున్నా కూడా మనం వంట చేసినప్పుడల్లా పప్పు కానీ అన్నం కానీ వండినప్పుడల్లా కుక్కర్ మూతతో పాటు మనం ఈ విజిల్స్ని కూడా ఒక్కసారి క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి, జస్ట్ స్టీల్ స్క్రబ్బర్ కానీ గ్రీన్ స్క్రబ్బర్తో కానీ క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి, మనకి విజిల్ అనేది ఈజీగా వెళ్తుందన్నమాట. తొందరగా స్టీమ్ కూడా వచ్చేస్తుందన్నమాట. చూసారు కదా. ఇప్పుడైతే నేను అన్నిటినీ కూడా మంచిగా రుద్దేసుకొని ఒక మంచి నీళ్ళతో ఒక 2-3 సార్లు బాగా క్లీన్ చేసేసుకున్నాను. చూసారు కదా, అన్నిటి కూడా మంచిగా క్లీన్ అయిపోయాయి. ఇప్పుడు దానికి ఫిక్స్ చేసేసి పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు కనీసం నాకు ఒక వారం రోజుల పాటు అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా విజిల్స్ కూడా తొందరగా వస్తాయి. అలాగే నా వంట కూడా తొందరగా అయిపోతుందండి. మీకు కూడా నచ్చితే ఈ టిప్ని అయితే ఫాలో చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి కంపల్సరీ షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకండి. బాయ్ అండి.